सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती माणिक्यवीणामुपलालयन्ती मदालसा Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు,
పెంకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహం. బహుశా సగం మంది పాతలు ఉంటారు. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట వేసిన ద్రౌపది ప్రతిమ, రేగు పండ్లకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో వెలికిల కాలు, ఉయిరి పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బిగాడిపై చెప్పిన చాడి, నోట బావిలో మిత్రుని మరణం, ఏకదాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటి తరగతి వరకు మనము చదివేదైతే ఉందో ఆ తర్వాత చేసిన ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నిటికంటే ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి నేను ఉపాధ్యాయునిగా ప్రైవేట్ టీచర్గా పనిచేస్తాను. 25 years టీచర్గా చేశాను. లాస్ట్ ప్రిన్సిపల్ స్టేజ్ వరకు వెళ్ళి నేను రిజైన్ చేశాను. ప్రజెంట్ నేనేం చేయట్లేదు, ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటున్నా. నాకు 3 పిల్లలు, 2 పెళ్ళిళ్ళైనా, ఇంకో అమ్మాయి పెళ్ళికి ఉంది. ఇది నా పర్సనల్ జాగా. థ్యాంక్ యూ. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఆత్మీయ ఫ్రెండ్షిప్ ఆత్మీయ సమ్మేళనం. సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని సంవత్సరాలకు మనం కలిసినామంటే. నా పేరు శ్రీదేవి, అందరికి తెలుసుంటుంది. సో ఫస్ట్ 2006 నుంచి నేను జాబ్ చేస్తున్నా. ఫస్ట్ ఐఎమ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయ్. ఆఫ్టర్ my husband is lost, that's why I am doing the job now, electricity department. So I have 2 children. Younger is artificial intelligence, elder is MBA. So younger is now doing artificial intelligence job at High Tech City, and elder is now searching the job. So అందరికీ ఇప్పుడే చూసిన పరిచయం. నేను
ప్రైవేట్ టీచర్గా చేస్తాను 15 సంవత్సరాలు డెఫ్ అండ్ డమ్ స్కూల్లో. ఇప్పుడు కూడా స్పెషల్ ఎడ్యుకేటర్గా చేస్తున్నాను. నాకు ఒక పాప పెళ్ళైపోయింది. ప్రస్తుతము ఇంట్లోనే చేస్తున్నాను, స్కూల్కి వెళ్ళట్లేదు. ఈ మనవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకుంటూ ఉంటున్నాను. నా పేరు సునీత. అందరికి తెలిసే ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు సార్ వాళ్ళకు కూడా కలుస్తూ ఉంటాను. నేను కూడా 17 ఇయర్స్ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసిన, ఇంగ్లీష్ మీడియం అక్షర స్కూల్ అని అందిపేటలో. నేను కూడా ఇన్ఛార్జ్గా చేసినాను, టీచింగ్ కూడా చేసినాను. నాకు కూడా 2 బాబులు. మా పెద్ద బాబు కూడా గేమ్స్ అంటే చాలా ఇష్టం. మా బాబు బయట వెళ్ళిండు. ఇప్పటికి కూడా నేను కూడా సార్ పిటి సార్ గురించి ఎన్నోసార్లు చెప్పుకుంటా మా బాబుని గేమ్స్లో ప్రోత్సహించి ముందుకెళ్ళాలని చెప్పేసి పైన కూడా ఒక మంచిగా రెడీ చేసిన పెద్దవాళ్ళు. ఇప్పటికే 29 ఏజ్ వచ్చినా పర్ఫెక్ట్ గేమ్స్ ఆడతాడు. నాకు సార్ గుర్తుకొస్తాడు ఆడిన ప్రతిసారి. నేను కూడా స్కూల్లో ఆడినప్పుడు ప్రతిసారి మా ప్రిన్సిపాల్ సార్ అడిగేది, మేడం ఈ ఏజ్లో కూడా నువ్వు బాగా ఆడుతున్నావు, అసలు ఇది ఎట్లా ఇంత ప్రాక్టీస్ అంటే ఐలపూర్లో సార్ చేస్తుంటే, సార్ మీ పీటీ ఐలపూర్లో ఉంటారు తెలుసా, ఆ సారే నా గురువు. ఆ సారు నాకు ఆదర్శంగా మాకు ఏం ఆడకపోతే ఎందుకు ఆడమని మాకు నిలదీసి మరీ ఆడిపించేది. అందుకే మేము ఇంత స్ట్రాంగ్ ఉన్నామని చెప్పి తీసుకెళ్ళాము.
సాగింది అందాల లోకం నమ్మంది ఈనాడే ఒకరికి చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది నామం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా చేసుకొని ఎంతో ఆనందం అనిపిస్తుంది. నా ఇంట్రొడక్షన్ ఏంటంటే నా పేరు సుధాకర్, గోవిందపేట. టెన్త్ క్లాస్ చదువుకున్న హాస్టల్లో ఉన్నా. పొద్దున్న శ్రీనివాసరెడ్డి సార్ అనమాటండి ఇంటికి పేపర్ల కరెక్షన్ రారా అంటుండే, పోయి పేపర్ కరెక్షన్ చేసేస్తుంది. మరో దాంట్లో నాకు మాట ఎక్కరే నాకు అంటుండే, ఇక్కడ లేకపోతే యూఎస్ పోయి ఇప్పటికీ 22 ఇయర్స్ అవుతుంది. అక్కడే పిల్లలందరం అక్కడే సెటిల్ అయ్యారు. అక్కడే నేను సిటిజన్, అందరూ సిటిజన్స్ మా ప్రాంతం ఉంటుంది. బాబు యుఎస్ ఎయిర్ ఫోర్స్లో సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు పాప 11th గ్రేడ్ అవుతుంది. అక్కడనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నా, సివిల్ ఇంజనీర్ చేసి మాస్టర్స్ ఉస్మానియాలో చేసిన సివిల్ ఇంజనీర్ చేసి కన్వర్ట్ అయిపోయాను. కంప్యూటర్ సైన్స్ కన్వర్ట్ అయిపోయి కంప్యూటరే సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే చేస్తాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ. సరే, నేను వినయరెడ్డి, చేంగల్ మాది. నేను ఇక్కడ 10th క్లాస్ చేశాను. అప్పట్లో ఇంకా మెడ్స్కి ఇక్కడ లోకల్ మెడ్స్ కొద్దిగా డిఫరెన్స్ చేస్తున్నారు. వాళ్ళకి బాగా కొడుతున్నాం చిన్న ఉండి వీళ్ళు ర్యాగింగ్ చేస్తుంది మమ్మల్ని. ఎందుకంటే సార్ పుష్పలత సార్ దానికి అంటే సపోర్ట్ ఎందుకు కాలే, మాకు కూడా అయింది. మేము చిన్న ఉంటుండే మా కొట్టురాలు పాటరాగారెడ్డి గారేడి కానీ ఒక్కటి నేర్చుకున్నాం సార్. ఖోఖో ఆడేటప్పుడు బేసిక్గా కొన్ని మనకు అసలు బేసిక్స్ తెలియదు ఫస్ట్. కానీ ఒకసారి ఆట నేర్చుకున్నామని అంటే ఇప్పటికి కూడా నేను చిన్న గల్లీ క్రికెట్ కూడా ఇప్పుడు ఆడతాను పిల్లలతో. ఇప్పటికి కూడా ప్లేయింగ్ గేమ్స్ అంటే ఇప్పటికి ఇష్టం. అప్పుడు ఫస్ట్ టైం 10th క్లాస్లో ఇక్కడే మేము ప్లేయింగ్ గేమ్స్ చాలా ఆడాను. అండ్ పుష్పరాజ్ రెడ్డి సార్ గురించి చెప్పాలంటే నేను ఒకటి చెప్పాను సార్, మేము లెక్కల్లో చాలా వీక్ సార్. ఆ తనలే 8 అంటే ఇంకా నేను మళ్ళీ చెప్పుకోవాలి. అంటే ఆ సార్తో కొట్టుకోవడం చాలా ఉన్నాయి మాకు. మళ్ళీ గట్టు హాస్టల్లో నైస్. థ్యాంక్ యూ. సీనియర్ జనరల్ మేనేజర్ ఆఫ్ ద కంపెనీ. గోరింట గిట్టుకున్న సత్తా బాబావే గోదారి గట్టు మీద రామసిలికవే గోరింట గిట్టుకున్న సత్తా బాబావే ఊరంతా సోను ముసిగే చన్నీ నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే
చేసావే సామాన్యుడు సంసారాన్ని మేడెక్కించావే వెళ్ళిపోయాను. నాకు రాత్రి 9 గంటల 10 నిమిషాలకు అమరేందర్ రెడ్డి గారు కాల్ చేశారు. ఇక్కడ నేను సో మనం క్లాస్మేట్స్ అని చెప్పారు. నాకు అసలు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఎందుకంటే నేను మన 10th క్లాస్లో మనం ఫైనల్లో గ్రూప్ ఫోటో దిగే రోజున ఒకరోజు ముందు మా ఊర్లో ఏదో సంఘటన జరిగితే వెళ్ళిపోయాను. నేను గ్రూప్ ఫోటోలో లేను. రెగ్యులర్గా సోషల్ మీడియా ఈ మధ్యన అందరం చూస్తుంటాము, ఆ స్కూల్ వాళ్ళు ఈ స్కూల్ వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకుంటున్నారని. అమరేందర్ రెడ్డి గారు చెప్పే కంటే 3 రోజుల ముందు నేను అనుకున్నాను, కానీ వాళ్ళు చేసుకున్నారు కావచ్చు, అయిపోయింది చెప్పండి, మన 50 సంవత్సరాలు దాటిపోయింది, ఎన్నిసార్లు అయిపోయి ఉంటే నేను దొరకపోయి ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ ఆయన కాల్ విన్న తర్వాత చాలా సంతోషం అందరూ చూస్తాం. మేము 87 సంథింగ్ 90 స్టూడెంట్స్ ఉండేది. మేము కనీసం ఒక 60-65 స్టూడెంట్స్ అయితే వస్తారు. అందరినీ కలుస్తాను ఒకసారి. మనకు 100 సంవత్సరాలు దేవుడిచ్చిన వయసు అనేది 120 ఎంతో అంటారు. అందులో సగం అయిపోయింది. ఒకసారి అందరినీ చూసి ఆనందిద్దామని చెప్పి చాలా సంతోషంతో పొద్దున్న అసలు నిద్రపోలేదు. అసలు నిద్రపోలేదు. పోవాలి. ఫస్ట్ పుష్పనాథ్ రెడ్డి సార్ గారిని చూడాలి. మా సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ హాస్టల్కి వచ్చి గౌడిగాడు లేచాడా, అరే గౌడిగాడు ఏంటి రాని ఫస్ట్ లేపేవారు పుష్పనాథ్ రెడ్డి సార్ గారు. ఇంకోటి ఏంటంటే మనకు శ్రీనివాసరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మనం ఎక్స్కర్షన్ వెళ్ళాము. ఎవరెవరు వచ్చారో నాకు తెలియదు. ఒక 2 బస్సులు తీసుకొని వెళ్ళాము. దగ్గర 14 డేస్ మరి 18 డేస్ వెళ్ళాము. సార్ మనకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్ని యాత్రలు అన్నీ మనకు చూపిస్తూ అన్నీ బాగా చేసేవారు. ఆ సార్ ఇప్పటికీ నా మైండ్లో నేను ఇప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు టూర్లు వెళ్తున్నప్పుడు మనం వెళ్ళిన ప్లేస్లోకి వెళ్ళినప్పుడు సార్ గుర్తుకొస్తుంటారు, మన శ్రీనివాసరెడ్డి సార్. అట్లనే మనకు రామారావు సార్ అని మా ఊరు ఆయన ఉండేవారు. ఆయన తరఫునే దేవరావు గారి తరఫున నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా రెగ్యులర్గా గుర్తుకొస్తుంటారు. కూడా క్లాస్ రూమ్లో కూడా తన పిల్లల్లాగానే ట్రీట్ చేస్తూ తిట్టేవారు. తర్వాత మనం బయటకెళ్తూ ఎవరినైతే బాగా తిట్టాడో గుర్తుపెట్టుకొని బయటకెళ్తూ భుజం మీద చేసుకొని అరే ఏమనుకోకరా బిడ్డ, చదువుకోవాలన్నా, మీ లైఫ్ బాగుంటుంది, మేము ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము, మా పూర్వీకులకు చదువులు లేవు, మీరంతా చదువుకోండి అని చెప్పి బాగా చెప్పేవారు పుష్పనాథ్ రెడ్డి సార్. అందుకనే సార్ నాకు ఎప్పుడు గుర్తుంటారు. నేను సార్కు ఇక్కడ వేదికపై ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ మరొకసారి పాదాభివందన తెలియజేసుకుంటాను. నేను ఇక్కడ 10th పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ జగిత్యాలలో చదివాను. తర్వాత మాకు బిజినెస్ ఉండేటి ఊళ్ళో నేను ఇంట్లో పెద్దవాడిని, మా నాన్నగారు నన్ను బిజినెస్కి వాడుకున్నారు. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను. తర్వాత నాకు 3 పిల్లలు, ఒక పాప, 2 బాబులు. నేను కోల్పోయిన చదువుని పుష్పనాథ్ రెడ్డి సార్ గారు నాలో ఏం చూడాలని కోరుకున్నాను కొట్టేవారు, నేను అది నా పిల్లల్లో చూడాలని నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. నాకు అప్పటికి నేను ఇంటర్ డిస్కంటిన్యూ, నాకు ఎక్కువ ఏం తెలియదు. హైదరాబాద్లో కూరగాయల వ్యాపారం పెట్టుకున్నాను. 20 సంవత్సరాలు కూరగాయలు అమ్మాను. పిల్లల్ని 3 బాగా చదివించాను. అందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. పాపకు పెళ్ళైంది. అల్లుడు, పాప, మనవడు యూఎస్లో ఉంటారు. పెద్ద కొడుకు యూఎస్లో ఉంటారు. చిన్న బాబు మగని ఎంఎస్సీ కంప్లీట్ అయింది. ఆయన పెళ్లి కోసం చూస్తున్నాను. మేము గౌడ్స్, మీకు తెలిసిన మంచి అమ్మాయి అంటే కూడా చూడండి. మా గ్రూప్లో పెట్టండి. మా అబ్బాయికి మనకంటూ ఒక గ్రూప్ ఉంది కాబట్టి గ్రూప్లో పెట్టండి. అబ్బాయికి అమ్మాయికి నచ్చితే మనందరం కలిసి మనం ఇట్లనే దగ్గర నుండి పెళ్లి చేద్దాం. నేను కూడా మీరు అడిగితే నేను కూడా మా దగ్గర ఏం కావాలనేది, నా దగ్గర ఏముంది అనేది నేను చెప్తాను. మీరు అయితే నా కొడుకు అయితే పిల్లలు చూడండి. ఉంటున్నాము. కూరగాయల వ్యాపారం వదిలేదాడి
నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారు. కానీ రెస్ట్ తీసుకోవడం మన వల్ల కాదు కాబట్టి, మన జనరేషన్ రెస్ట్ తీసుకునే జనరేషన్ కాదు కాబట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ పొలిటికల్గా కూడా కొంత చేశాను. నా డివిజన్ రిజర్వేషన్ డివిజన్ కాబట్టి నాకు రాలేదు. నేను తెలంగాణ రాష్ట్రంలో మీ అందరితో పాటు మీరు కూడా ఎంతో తెలంగాణ రావాలని, తెలంగాణ సాధన కోసం మీరు కూడా అనుకుని ఉంటారు కాబట్టి అందులో నేను కూడా ఒక భాగస్తునిగా ముఖ్య పాత్ర పోషించాను. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ బోర్డర్గా మాణికేశ్వర్ నగర్ నుండి నన్ను ఉస్మానియా యూనివర్సిటీ నేను చేసిన పోరాటంలో నాకు తెలంగాణ పెద్దన్న అని పేరు ఉంది. మీరు నా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలుస్తుంది. రాజేష్ గౌడ్ పెద్దన్న ఉంటుంది. తెలంగాణ పెద్దన్న అని నన్ను పోలీసులు అరెస్ట్ చేసిన పేపర్ కటింగ్స్ కానీ వీడియోస్ కానీ తెలంగాణ పెద్దన్నగా నన్ను ఉస్మానియా యూనివర్సిటీ నన్ను ముందు పంపింది. కాకపోతే నా డివిజన్కి రిజర్వేషన్ నాది కాదు కాబట్టి నేను పొలిటికల్లో ముందుకు రాలేకపోయాను. ఎందుకంటే నాకు 68% నాది రిజర్వేషన్ డివిజన్. నేనేమో బీసీ, మాదేమో వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి డివిజను. అలా కొద్దిగా నేను ప్రజలకు సేవ చేస్తూ నా మంత్రి గారు వచ్చేసి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎక్సైజ్ మినిస్టర్ గారు పద్మరావు గౌడ్ గారు, తర్వాత సెకండ్ టర్మ్లో ఆయన డిప్యూటీ స్పీకర్ గారు, ఆయనతో కలిసి నేను మా బిజినెస్ ఇప్పుడే ఫోన్ చేసింది. ఎవరెవరిని గుర్తుపట్టాను నేను ఎవరెవరిని గుర్తుపట్టాను, అందరం ముసలైపోయింది అమ్మా. ఎవరు గుర్తుపట్టలేదు, చెప్పుకుంటే కానీ గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాము. 4-5 మాత్రం గుర్తుపట్టుకున్నాము అని చెప్పాను. నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు మన మిత్రులు, మన అక్కలు, మన అన్నలు, మన ఉపాధ్యాయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మిత్రులందరికీ కూడా నమస్పూర్వకంగా నమస్కారం. నా పేరు విజయ్. నేను హాస్టల్లో ఉండేవాడిని సార్. 8th 9th హాస్టల్లో చదువుకున్నాను. చాలా మీకు గుర్తుండే ఒక చిన్న జ్ఞాపకాలు నాకు రెండు చెప్తాను. విశ్వనాథ్ రెడ్డి సార్తో ఒక చిన్న జ్ఞాపకం ఏంటంటే, ఒకసారి స్కూల్లోకి ఒకటి సినిమా పోయాను. అది సార్కి తెలిసి ఎంత కొట్టారంటే, ఏంద్రా మీరు ఎందుకు పోయినవరా అని చాలా కొట్టారు. సార్ మీ జ్ఞాపకం అది ఎప్పుడు నేను గుర్తుంచుకుంటాను సార్. బట్ ఆ రోజు మీరు కొట్టిన దెబ్బలు ఆ తర్వాత మాకు జ్ఞాపకం మంచి ఇదే చదువుకున్నాము. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాము, ఎంకామ్ చదువుకున్నాను. ఆ తర్వాత బ్యాంక్లో ఉద్యోగం సంపాదించుకున్నాం సార్. 99లో బ్యాంక్లో జాయిన్ అయ్యాను. ఈరోజు తిమ్మాపూర్ ఖానాపూర్ అనే బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇది నాకు చిన్న సార్తో ఉన్న చిన్న అనుబంధం. అలాగే వీళ్ళందరూ అక్కలు, అందరు చిన్న తమ్ముడు అని చెప్పి మా అక్కలందరూ వీళ్ళు. ఓకే, ఈ అక్కలందరికీ కూడా ఓకే, వీళ్ళందరూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. అందరి స్టేజ్లో సక్సెస్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఉపమానంతో నేను స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్గా భగవంతుడు మనకు 20 సంవత్సరాలనే వయసు ఇచ్చి మానవ జన్మ పంపించిందట భగవంతుడు. దాంట్లో గాడిదకు 40 ఏళ్ళు, అలాగే కుక్కకు 40 ఏళ్ళు, గుడ్ల కుక్కకు 40 ఏళ్ళు. వాటికి ఆ వయసునిచ్చి జన్మనిచ్చిందట. కానీ మానవుడికి 20 సంవత్సరాలని ఇచ్చిందట. సో మానవుడు ఏం చేసినట, భగవంతుడితోటి అరే నాకు ఇది నడదు, నాకు 20 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు కావాలన్నాడట. భగవంతుడితో మానవుడు అప్పుడు ఏమంటాడట భగవంతుడు, అరే 20 ఏళ్ళు మంచిగా ఉంటుందిరా బిడ్డ, నువ్వు బాధలు పడకు అంటే మనిషి ఊపులేడట. ఎందుకంటే తెలివి ఇచ్చిండు కదా భగవంతుడు, బుద్ధిని ఇచ్చిండు కదా. సో ఇట్లా వినకుంటే భగవంతుడు మరి వాటితో పాటు నీకు 40 ఏళ్ళు ఇస్తున్నాడట. అట్లా కూడా సమయమే అంటాడు మానవుడు, నాకు 100 ఏళ్ళే కావాలంటాడట. అప్పుడు ఏమంటాడు, సరే నువ్వు ఇంత పట్టుబడుతున్నావు, మరి వాళ్ళు ఇస్తారేమో మిగతా జన్మ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ వయసు నుంచి మీకు ఏమన్నా అడుగుతా అని అప్పుడు కుక్కని ఫస్ట్ గాడిదని రమ్మంటాడు. నీకు 40 ఏళ్ళు ఇచ్చినా మరి నువ్వేమన్నా మనిషి అడుగుతుండు ఏమైనా ఇస్తామనంటే మన పని ఏం చేయాలా భగవంతుడా అని ఆ గాడి జరుగుతాడట. ఏం లేదు, ఇంత బుక్కెడు ఎత్తారు, నువ్వు అలా బర్రెలు ముట్టాలా. అప్పుడు ఇవన్నీ వాహనాలు లేకుంటుండే, ప్రతి కూడా గాడి పని చేసి ఉంటుండే. మరి ఎందుకు మోసే బరువు నాకెందుకు,
పెద్ద మనిషి అడుగుతుండు కదా, 9 నుంచి ఒక 20 ఏళ్ళు ఇచ్చేయంటాడట. గాడిద చెప్పగానే 60 ఏళ్ళు ఇచ్చినాయి. అలాగే కుక్కను పిలిచింది మన భగవంతుడు. మరి నా పని ఏంటంటే ఇంత రొట్టె ముక్క ఎత్తాడు, నువ్వు ఇంటికి కావాలి ఉండాలి. ఏక కావాలి బతుకు నాకేంటికి, 20 ఏళ్ళు నా దాంట్లోకి ఇచ్చి అట్లా గుడ్ల గుంపని కూడా అడుగుతాడట. మరి నా పని ఏంటంటే నువ్వు వండవు ఇంకోళ్ళ వండ నీవు అంటే మరి నా బతుకు గదేందుకు 20 మొత్తం మనిషికి 100 ఏళ్ళు వచ్చినాయట. వాస్తవంగా మనిషి 20 ఏళ్ళ వరకే హ్యాపీనెస్ ఉంటుంది జీవితంలో, గుర్తుపెట్టుకుందాం. అందరికి కూడా అండర్ 20 వరకే ఏ బరువు బాధ్యతలు లేకుండా హ్యాపీగా లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తాం. సో 40 ఏళ్ళు వచ్చేసరికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. మనం ఓల నుంచి తీసుకున్నాం 20 ఏళ్ళు, గాడిద నుంచి తీసుకున్నాం. బాబు పిల్లలు చిన్న ఉన్నారు, స్కూల్ పాస్ అవుతున్నారు. ఈ వయసులో ఏది ఎవరు చెప్పినా నాకు తెలుసు అనే భావన ఉంటుంది. ఈ తెలుసు అనే భావనలోంచి నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉందా అనే ఆలోచన చేస్తే అనుక్షణం నేర్చుకునేది చాలా ఉంటుంది జీవితంలో. రెస్పెక్ట్ ఇంకా చాలా ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మిత్రులు చాలా కష్టపడ్డారు. శ్యామ్ సుందర్ ఏంటి, అశోక్ ఏంటి, కే గంగాధర్ ఏంటి, ఇక్కడ గంగారెడ్డి ఏంటి, అంటే పేరు పేరున అందరికీ మరొక్కసారి మనమందరం థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. 15-20 రోజులు, 4 రోజుల నుంచి అనుకుంటా పాపం రోజు పరిశాన్ అయితే రోజు రాత్రి మాట్లాడుతున్నారు. చాలా చాలా సంతోషం. ఈ ఇంటిగ్రిటీ అనేది లైఫ్లో మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తే అది మన పిల్లలకి మనం చేయగలిగే గొప్ప విషయం ఏముంటుందంటే మన రిలేషన్షిప్ని మన పిల్లలకి ట్రాన్స్ఫర్ చేయగలగాలి. మనం వీలైనంత ఎక్కువ పిల్లలతో కలిసే ప్రయత్నం చేస్తే మనం ఒకరికొకరు సహకారం అవసరం ఉన్న రోజు ఎలా చేసుకుంటున్నామో మన పిల్లలు కూడా అలాగే చేసుకునే విధంగా తయారు చేస్తే అప్పుడు మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉంటుందని అనుకుంటున్నాను నేను. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, గివ్ ఇట్ ఫర్ గ్రేట్ కాజ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉంది. మనకి ఇందాక ఆంజనేయులు మిత్రులు మాట్లాడుతూ 60 తర్వాత ఏదో చెప్పారు. సో కథల్ని కథల్లాగా ఉండనిద్దాం, కథల్ని జీవితాలకు అప్లై చేయొద్దు. 59 ఏళ్ళకి ట్రంప్ నేను అమెరికా ప్రెసిడెంట్ అయితే అని డిసైడ్ చేశారు. ఇదే ఇండియాలో చెప్తే నానా ముళ్ళ కూసు నీకు 59 అయినా ఎందుకు బీపీ షుగర్ అన్నీ వచ్చినాయి, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తున్నాను. ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు మళ్ళీ రెండోసారి. సో ఆయన మళ్ళీ డిసైడ్ చేసుకొని మళ్ళీ నేను ప్రెసిడెంట్ అవుతా అని చెప్పారు. ఎంత ఏజు? 70 years. మరి ఆయనకు అప్పటి వరకు రాజకీయ ప్రవేశం లేదు 59 వరకు. మరి 59 ఏళ్ళకి వచ్చిన తర్వాత సడన్గా అమెరికా ప్రెసిడెంట్ అవుతా అని ఎలా డిక్లేర్ చేశారు, ఎలా అయ్యారు? అంటే మన ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ ఉండాలా అని చెప్పి కదా. అలాగే పిల్లలు ఇంటర్లో బాగా చదువుతూ ఉంటారు, ర్యాంకులు వస్తూ ఉంటాయి, డిగ్రీ బాగా చదువుతూ ఉంటారు, ర్యాంకులు వస్తూ ఉంటాయి. మనం గైడెన్స్ ఇద్దామండి మనకు తెలిసిన తెలుగు, అప్పటి తెలుగుతోని, అవునా కదా, అప్పటి నాలెడ్జ్తో. అంటే మనకి ఏం తెలుసు అది మాట్లాడితే బాగుంటుంది. పెద్దరికంతో మాట్లాడద్దు. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఏంటంటే గౌరవంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు గౌరవం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ మనం చెప్పే పద్ధతి నీకు ఏం తెలుసు కూసం అని చెప్పేసి నువ్వు అటు పక్కకు వెళ్ళిపో అని చెప్పేసి చాలాసార్లు ఎక్కువ సార్లు మాట్లాడుతూ ఉంటాం. మనకు జరిగిపోయిన కాలం ఏదైనా మంచిదే, అందరం బాగున్నాం, చాలా బాగుండాలనుకుంటున్నాను. ఒక్క రిక్వెస్ట్ ఉంది నాది, కొంతమంది మనకు చదువు నేర్పిన గురువులు ఇక్కడ లేరు, అలాగే మన మిత్రులు కూడా కొంతమంది లేరు. వాళ్ళ కోసం ఒక్క నిమిషం శ్రద్ధాంజలి ఘటిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో నేను లేను, ఐ మిస్డ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. ముందు చేశారని చాలా సంతోషం. ఎవరు వెళ్ళిపోయారని అంటే కూడా జ్ఞాపకాలు చాలా ఇంపార్టెంట్. మనం ఆ జ్ఞాపకాల్ని మంచిగా ముందుకి నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలా ఉండే అనే విషయం చెప్తే వాళ్ళు కూడా ఆ మంచి విషయాన్ని ముందుకు ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేస్తారు. మనం చేయగలిగేది ఏంటి అని అంటే నీరసపడకుండా
గంగాధర్ని ఇక్కడ బాగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏముందంటే ఆ రోజు కబడ్డీలో లీడర్గా ఉన్నాడు, ఈరోజు ముక్కాల నుండి కూడా లీడర్గా ఉంటున్నాడు, స్టేట్కి ఏదో ప్రెసిడెంట్ అయింది కదా, ఒకసారి గ్రాండ్ క్లాప్స్ ఇవ్వచ్చు. సో వండర్ఫుల్ ఇయర్. ఒక్కొక్కరిలో ఒక్కొక్క దమ్ ఉంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదంతా మన ఎక్స్పీరియన్స్ ఊరికేనే వెళ్ళిపోకూడదు. ఎక్కడ వీలైతే అక్కడ మన పిల్లలకి మన మిత్రులకి 100% ఉపయోగపడేటట్టు లెట్ us సపోర్ట్ ఈచ్ అదర్ వెల్ విత్ హానెస్టీ. ఎక్కడ కూడా ఏ డీవియేషన్ అవసరం లేదు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లాగానే ఉందాం అంతే. సో దెన్ ఆ ఏజ్ అంటే ఈరోజు ఫీవర్తో ఉన్నాను నేను. యాక్చువల్గా రాత్రి నుంచి 6 ట్యాబ్లెట్లు వేసుకున్నాను. మా మిస్సెస్ పరిహాన్ అవుతున్నది. సో దెన్ నేను రానని చెప్పినాను కూడా, ఎందుకైనా మంచిదని రాను అనే చెప్పాను. బట్ రాకుండా ఉండలేకపోయాను. అలా నాకు 2 సార్లు మిస్ అయ్యింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రావాలని లాస్ట్ మినిట్లో డిసైడ్ అయిపోయి సో మొత్తానికి బయలుదేరి లేట్గా వచ్చాను, మీరు అందరూ క్షమించాలి. సో లెట్స్ సెలబ్రేట్ టుగెదర్ ఎవ్రీ డే. లైఫ్ ఈజ్ గ్రేట్. సో దెన్ అయిపోయింది, ఇంకేం లేదు, మా ఇచ్చి చేసేసాం వచ్చేసాం అనకుండా పిల్లలతో పాటు పోటీ పడే దమ్ముంది. ఇప్పుడు కదా మనకు నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అన్నీ వచ్చినాయి. అమెరికాకు వెళ్ళి చూస్తే కంపెనీలు 50 దాటిన తర్వాత 60 దాటిన తర్వాత పెడతారు. ఎందుకు ఇలా అని వాళ్ళని అడిగితే చెప్పే ఒకే ఒకటి, నా జీవితంలో నేర్చుకున్న అనుభవాలన్నీ ఈరోజు నన్ను ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడతాయి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను నేర్చుకుంటూనే ఉన్నాను. 30, 35, 40 పొరపాటు చేస్తూనే 45, 50. ఇప్పుడు పొరపాటు చేసే అవకాశం చాలా తగ్గిపోయింది, అవునా కదా? సో పొరపాట్లు చేసే అవకాశం తగ్గిపోయింది అని అంటే ఇప్పుడు ఏదైనా పని చేస్తే కరెక్ట్గా సక్సెస్ అవుతుందని కదా అర్థం. మరి రిటైర్ అయిపోయినాం, ఇంక అయిపోయింది, ఇక ఏముంది అనుకుంటున్నాం కదా. సో ఈ మాటలన్నీ కాకుండా మన కోసం ఎవ్రీడే మన మీద మనం టైం ఇన్వెస్ట్ చేయగలిగితే లక్షణంగా ఇంకొక 50 సంవత్సరాలు ఉంది, ఏమైనా చేయగలుగుతాం. భగవంతుడిని గట్టిగా నమ్ముకొని భగవంతుడి దయతోని మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటూ నలుగురికి హ్యాపీనెస్ పంచుతూ ముందుకెళ్ళిపోదాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ మిమ్మల్ని మేము ఈరోజు కలుసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. మేము అదృష్టవంతులం. మా పేరెంట్స్ కంటే ముందు మీరు మాకు చాలా చక్కగా అన్నీ నేర్పించారు. ఆ రోజు ఉమామహేశ్వరరావు సార్ పీఈటీగా ఉన్నప్పుడు కర్ర పట్టుకొని వస్తూ ఉంటే 4 గంటల కల్లా వెలుగొచ్చి వస్తారు. సో ఎస్పెషల్గా ఈ పిల్లలందరికీ ఎక్కువ తెలియదు, కానీ మా హాస్టల్లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది సార్. సో అందుకే కొంచెం మా ఫిట్నెస్ అవార్డు వినయ్ చూసినా నన్ను చూసినాం, కొంచెం ఫిట్నెస్ అది కంటిన్యూ చేస్తున్నాం సార్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఫిట్నెస్ అందరూ కంటిన్యూ చేయండి. ఫిట్నెస్ మంత్ర ఇంపార్టెంట్. మనకు మనం హెల్తీగా ఉందాం. మనం ఇంకోరి మీద డిపెండెన్సీ వద్దు. షుగర్ ఉంది, బీపీ ఉంది, ఏం చేయదు. అవన్నీ బయోలాజికల్ డిజార్డర్స్, అవి డిసీజెస్ కావు. కాబట్టి వాటికి భయపడద్దు. వాటిని ఫేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. శ్రద్ధగా స్ట్రాంగ్గా ఫేస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను పలకరించు ప్రణయమా, అతిథిలా నన్ను చేరుకున్న హృదయమా, ఎదుట ఉన్న స్వర్గమా, చెదిరిపోని స్వప్నమా, కనులలోని కావ్యమా, కౌగిలింత ప్రాణమా, ప్రియతమా ప్రియతమా ప్రియతమా. అన్న మీద చిరంజీవి ప్రభావం బాగున్నది. రోజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి. చెలరేగింది యగాదిగా తాపం, అందగతను చూడ చలిగాలి రమ్మంది. అప్పు పట్టే కళ్ళు అప్పిప్పుల ఏ బొల్లు ఎవరికిస్తుందో ఏమవుతుందో
శ్యామ్ సుందర్ ధర్మపురి ఇక్కడే ఉన్నాడు, రాలేకపోయాడు. ధర్మపురి ఎన్నో స్టేట్మెంట్ చూసిన గ్రూప్లో. ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో చూసి విసిగేది. వీళ్ళందరూ తాగినప్పుడు మాట్లాడుతున్నా, 9 తర్వాత కనబడుతుంది, 10 తర్వాత కనబడుతున్న మెసేజ్లు వీళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఇక్కడ 2-3 ఉండి ఆ పార్టీ టైంలో ఈ ఆలోచనలు వస్తున్నట్టున్నాయని వెయిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాం. కానీ ఏదో ఒక ఆలోచన చేయాల్సిందే. కానీ ఈ గెట్ టుగెదర్ ఎన్నో బ్యాచ్లు చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకోవాల్సింది ఉంది అని మనసులో అనుకునేవాడిని. ఆ టైంలో వెయిట్ చేస్తూ ఇక చివరికి వచ్చేసరికి లాస్ట్ 2-3 months నుంచి అయితే సీరియస్గా డిస్కషన్. అప్పుడే అమ్మాయిలు కూడా కనబడ్డారు. అసలు మనకు లేదా ఈ సీన్ లేదా, గెట్ టుగెదర్ చేసుకునే పరిస్థితి లేదా, సునీత, నీల కిరణ్, శ్రీదేవి ఇట్లా చూస్తుంటే అరే ఎమోషన్స్ అక్కడ కూడా ఉన్నాయి. బాయ్సే కాదు, బాయ్స్ ఓన్లీ కామన్ డిస్కషన్ అనుకున్నా. ఏదో ఎంజాయ్. ధర్మపురి ఏం చేస్తున్నావు, శ్యామ్ సుందర్ ఏం చెప్తున్నావు, అశోక్ ఏం చెప్తున్నావు, వెంకటయ్య బాగుంటుండే గ్రూప్ ఈ మధ్య మొత్తం మంది అయిపోయింది. ఇవన్నీ ఆలోచించి మన సార్ గారు చెప్పినట్లు, మన ఉమేశ్వర్ సార్ ఇప్పటిదాకా చెప్పినట్లు ఏదైతే సార్ చెప్పిన ఆచరణ ఉందో వాస్తవంగా నేను థర్డ్ క్లాస్ నేను యాక్చువల్గా చూస్తే పూర్గానే సార్ చెప్పినట్లు ఫైనాన్షియల్గా పూర్గా ఉన్న టైంలో 8th classలో ఆపేయడం జరిగింది స్టడీ. లేదా నువ్వు కంపల్సరీ రావాల్సిందే, నీ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లోకి సార్ ప్రాబ్లం అంటే అప్పుడు ఇంటికి వచ్చి మా ఫాదర్ మా అన్నయ్యని ఒప్పించి మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. అయితే నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. మీకు తెలుసో తెలియదు, ఎడ్యుకేషన్లో కూడా స్టడీలో కాదు. హాస్టల్ వాళ్ళు చూస్తే పరిశ్రమ అవుతారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ స్టూడెంట్లు కాబట్టి, వాళ్ళు డే నైట్ చదువుతారు కాబట్టి ఆ స్కోర్ వచ్చింది. హాస్టల్ వాళ్ళ తర్వాత వచ్చింది స్కోర్ నాకే. మీ గర్ల్స్లో కూడా ఎవరు లేరు, వాళ్ళు అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు అబ్బాయి. హాస్టల్ వాళ్ళకి రవీందర్ ఇంకా వగేర వచ్చాయి. నాకెందుకు వచ్చే మార్కులు నాకే. నేను హోంవర్క్ కూడా వేసేవారు కదా, చదువు కూడా వచ్చేవారు. నాకు 431 మార్క్స్ ఎవరికైనా వచ్చాయా? హాస్టల్ వాళ్ళకి తప్ప 431 నాకు వచ్చింది. రాలేదు 32 మొత్తం. ఎందుకంటే నా మీద అట్లాంటి అట్మాస్ఫియర్ మన సార్లలో కూడా ఉంది. గంగాధర్ అనే వ్యక్తి స్పోర్ట్స్లో రాలేస్తుండు, స్టడీలో 10th ఫెయిల్ అయితే పరీక్ష అసలు ప్రాబ్లం అదే నాకు చూసి. నేను హోంవర్క్ అంటే ఎక్కువ 10th క్లాస్లోనే హోంవర్క్ ఎక్కువ చేసిన. వాళ్ళు తెచ్చిచ్చిన ఈ రాయలేక ఏమనుకోద్దు సార్, నా మీద నా అభిమానం అనుకుంటుంది. కానీ నన్ను ఆ స్థాయికి తీసుకొచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే ఇన్స్పిరేషన్. మీరు చెప్పే ఇన్స్పిరేషన్ ఏంటంటే నన్ను ఏదైతే రంగంలో తెచ్చారో నా లైఫ్లో కూడా కోల్పోయినా చాలా. మీరు నన్ను అక్కడ ఆ స్థాయికి తీయగలిగారు. హాస్టల్, నేషనల్, సీనియర్ నేషనల్. ఆ తర్వాత ఏం చేయాలో మీరు మాకు టచ్చింగ్లో లేవు ఎక్కువ. నాకు అంత తెలియదు, నాకు చెప్పేది లేరు. నాకు అందరూ ఏమనుకున్నారు, గంగా బాగా తెలుసు అనుకున్నారు. నాకేం తెలుసు, కబడడం, ఇంకేం చేయడం, ఇంకా అది సాధించాను. కానీ లైఫ్లో ఏం చేయాలో తెలియదు నాకు వాస్తవం. లైఫ్ను కోల్పోయిన టైం ఎప్పుడు తెలిసిందంటే నేను లైఫ్లో డిసైడ్ అయినాక. నేను కోల్పోయిన లైఫ్ని సార్ ఇప్పుడు ఏదైతే చెప్పిండో అది జరగద్దని చెప్పి నా కింద ఉన్న శిష్యులు కానీ క్రీడాకారులు కానీ ఎవరైనా సరే ఇప్పటికి ఒక 10-15 మెంబర్స్ నేషనల్ నడిపేయగలిగిన. నేను ఎంప్లాయీ కాను, వ్యవసాయం చేస్తూ స్వతహాగా నా క్రీడలో ఎవరికి నష్టం జరుగుతుంది, ఎడ్యుకేషన్లో ఎవరికి నష్టం జరుగుతుంది, ఏం చేస్తే ఏమవుతారు అనే సార్ గురువర్యులు చెప్పినట్లు నా శిష్యులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నారు ఇప్పటికి. నేను ఎంప్లాయీ కాకుండా స్వతహాగా ఎవరికి ఏం కావాలో తెలుసుకొని డిస్ట్రిక్ట్లో చాలామంది నా క్రీడాకారులు పరిచయిస్తారు, నా శిష్యులుగా ఉన్నారు. వాళ్ళందరూ ఒక ప్రదీపన ఓన్లీ చేస్తాయి నేషనల్ ప్లేయర్ టాపర్. కానీ ఎంప్లాయీ అయ్యే ఛాయిస్ లేదు, దుబాయ్ పోయే పరిస్థితి. ఆ పిల్లాడికి ఏం కావాలని గమనించి సార్ చెప్పినట్లే నాకు ఏదైతే హెల్ప్ చేసిందో ఆ పిల్లాడికి నెలకు 10,000 ఫీజు కట్టి అంతే కోచింగ్ కట్టిన తర్వాత ఆ పిల్లగాడు 1 yearలో కానిస్టేబుల్ అండి ఎస్ఐ. ఇప్పుడు బెల్ సెటిల్డ్. ఇప్పుడు నీకేం గంగాధర్ ఏం భయపడకని చెప్పి ఆ యూనివర్సిటీ కడుతుంటే గంగాధర్ భయపడకు, నాలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. అతను కూడా డబ్బు ఉపయోగం జరిగింది. అట్లాగే చాలామంది పీటీస్ ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, కానిస్టేబుల్స్, టీచర్స్, వీళ్ళందరినీ ఇన్స్పైర్గా మాత్రమే చూసుకున్నాను. ఎందుకంటే నాలో కోల్పోయేదాన్ని నా కర్మ ముందు జరుగుతున్న వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ హెల్ప్ చేయడం జరగడంలో మనకు ప్రో కబడ్డీ ఇంటర్నేషనల్ చూస్తున్నాం. అది ఉంటే మన ప్లేయర్ ఇంటర్నేషనల్ కూడా ఎందుకు కాదు. సార్ ఆశయం నేషనల్ గోల్ పెట్టుకున్నాడు, నేనే పెట్టుకున్నా అంటే ఇంటర్నేషనల్ కూడా ఎందుకు కావాలి. ఇంటర్నేషనల్ కావాలంటే ఏం చేయాలి, దాని కొరకు ఒక ఇండోర్ స్టేడియం కావాలి, ఇండోర్ స్టేడియంలో ఒక మ్యాట్ కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు లేవు నా దగ్గర. 0 బ్యాలెన్స్ తోటి కొబ్బరికాయ కొట్టించి స్టార్ట్ చేసినాం. అదే ముందుకు వెళ్తామని ప్రతి ఒక్కరు గంగాధర్ చేసే పని చాలా మంచి పని చేస్తున్నావు, నువ్వు వెనక్కి రావు, అదే సక్సెస్ అయితే అని చెప్పారు. పెద్ద రాశారు కదా, మొక్కలో వీడిసి
గ్రామ పెద్దలు చాలా సపోర్ట్ ఉంటుంది. మంచి పని కొరకు చాలా సపోర్ట్ చేస్తారు. అంత ల్యాండ్ ఫ్రీగా ఇవ్వడం, ఊరందరూ కలిసి తీర్మానం చేయడం, మంచి పని చేసి మంచిగా అని చెప్పడం, అట్లాంటి కార్యక్రమం చేయడం మూలంగా దయానంద రెడ్డి సార్ గారు ఒక్కరే 16 లక్షలు ఇవ్వడం, ఆ తర్వాత మన అంజయ్ సార్ గారు 2 లక్షలు, అలాగే ఇక వీళ్ళందరూ పేరు పేరు చెప్పుకుంటూ వెళ్తే అది కంప్లీట్ కావడానికి 30 లక్షలతోటి మీరు హైలైట్ నేషనల్ ప్లేయర్స్ ఆడారు, స్టేట్ ప్లేయర్స్ ఆడారు, అందరూ ఆడారు. కానీ అందరూ చెట్టి బనియాల మీద స్టేట్ ప్లేయర్ ఆడారు. కానీ విచిత్రమైన సంఘటన, మా బ్యాట్స్మెన్స్ అదే గ్రౌండ్లో ఈ వీడియో చూస్తే హైలైట్ అవుతుంది ఊర్లో కానీ డిస్టిక్లో కానీ. మీరు గ్రేట్ కబడ్డీ ప్లేయర్స్, మీ ఆడిన తీరు, మీరు మూమెంట్స్ చేసిన తీరు సార్, హ్యాండ్స్ అప్ సార్. ఇక ఇదంతా ఏంటంటే మన పర్సనల్ ఇదంతాకే. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కూడా కష్టపడ్డారు శ్యామ్ సుందర్, ఆయుష్, వెంకటయ్య, ఇట్లా వగేరందరూ శ్రీను, అందరూ చాలా ఏం చేద్దాం అన్న టైంలో ఇది బడ్జెట్తో కూడింది కదా, మరి అట్లా కూడా ప్రాబ్లం అయితే అనుకున్న సందర్భంగా నేను భయపడకుండా ముందుకు వచ్చి మీ డబ్బుల గురించి మర్చిపోండి, ఆర్గనైజ్ చేసే శక్తి మీలో ఉంది, మీరు మూమెంట్ చేయండి అంటే ఒక వారం 10 రోజుల నుంచి 1 మంత్ నుంచి టచ్లో ఉన్నా కానీ వారం 10 రోజుల నుంచి యాక్టివ్ ఇంకా యాక్టివ్ అయ్యి భయపడుతూ కూడా చివరికి 2-3 డేస్ ముందు కూడా భయపడ్డారు. అసలు సక్సెస్ అవుతుంది కదా, మన డబ్బులు ఏమైతుంది, అసలు ఖర్చు ఏమవుతుందో, అసలు మన వాళ్ళు వస్తారు కదా, ఒక అమెరికా ఉంటుంది, దుబాయ్లో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, ఎక్కడెక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే వస్తారు. మరి వాళ్ళందరూ గట్టిగా అవుతారా కానీ భయంలో భయపడకండి. మంచి మనసుతోటి ఆలోచించుంది, సక్సెస్ అవుతుంది. మనం చేసే పని చేసుకుంటూ వెళ్దాం అన్నాం. 100% సక్సెస్ అయిందని అనుకుంటున్నా సార్. మీ అందరి ఆధ్వర్యంలో కూడా రావడం, ఈ సక్సెస్ అంటే మీరు అందరూ రావడమే. ఫస్ట్ మీరు రావడం అనేది చాలా గ్రేట్. 50 ఇప్పుడే కౌంట్ చేసిండు సాయన ఎన్నుకుంటూ కనిపిస్తాడు. యాక్చువల్గా టైం సరిపోదు. ఈరోజు లేట్ వచ్చినా కానీ లేటెస్ట్గా వచ్చి ఇదంతా చూస్తూ అసలు ఎంతమంది వచ్చారు, అమ్మాయిలు ఎంతమంది వచ్చారు, అబ్బాయిలు ఎంత వచ్చారు, ఎక్కడ నుంచి వచ్చారు నోటీసులో పెట్టింది సార్. సాయన అట్లా బ్యాక్గ్రౌండ్ పుషింగ్ ఉంటుంది ఎప్పుడు. 15 మెంబర్స్ అమ్మాయిలని, 43-44 అబ్బాయిలని ఇదంతా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం సార్. ఇక మీకు ఇంకోటి ఇప్పుడు నాకు చెప్పినట్టు ఇండోర్ స్టేడియం చేసినట్టే కాకుండా పక్కన రూమ్ కట్టించినాము. ఢిల్లీలో కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం. మీరు కూడా ఒకటి గ్రీనీస్లో కూడా ఒక టాపిక్ ఏం చెప్పిందంటే ఆ మర్రిచెట్టు దేవస్థానం వద్ద ఒక స్లాబ్ ఉంది. స్లాబ్ పైన ఒక స్లాబ్ వేయడానికి ఒక 1 లక్ష ఖర్చు అయితే కావచ్చు. ఫస్ట్ బ్యాచ్ మాత్రమే స్టార్ట్ చేస్తాను. బ్రిటిష్లో కూడా గతంలో ఇవ్వడం జరిగింది. ఒక 1 లక్షని మనం స్పాన్సర్ చేయగలుగుతామని నేను అనుకుంటున్నా. 50 మంది అనుకుంటే మంచికి 2,000, 10 మంది అనుకుంటే మంచికి 10 మంది అంటే 10,000 చొప్పున. ఇది ఏదనుకున్నా సరే అక్కడ కూడా మనం ఈ గ్రౌండ్లో ఎట్లయితే స్పోర్ట్ కొరకు చేసినామో విలేజ్లో మన 87, 88 బ్యాచ్ అనే ఒక ముద్ర రూమ్ కట్టడం కొరకు ఒక 1 లక్ష అనుకుంటున్నా. ఎక్కువైతే మంచిగా కట్టడం, లేకుంటే 1 లక్షతో కంప్లీట్ చేసి మన బ్యాచ్ని ఫస్ట్ విలేజ్లో చూపెట్టుకుందామని నేను అనుకుంటున్నాను సార్. మనందరూ సహకరిస్తే చేద్దామని ఒకసారి క్లాస్ ఉంటుంది. అది మనతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సక్సెస్ చేద్దాం 100%. మన బ్యాచ్ మన చుట్టూ దేవస్థానం ఫేమస్ అయింది సార్. 87 బ్యాచ్ తర్వాతనే ఇంకా వేరే బ్యాచ్ స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా. ఫస్ట్ మన గారిని కోరుకుంటున్నా ఈ సక్సెస్ చేసినందుకు, మీరు అందరూ వచ్చినందుకు. ఫస్ట్ అమ్మాయిలు వచ్చి అమ్మాయిలు అంటున్నాం సార్, ఉమెన్స్, స్త్రీలు, అత్త కోడలు అయితే కూడా అమ్మమ్మలు కూడా అయ్యారు కానీ అమ్మాయిలు అంటున్నాం. చాలా గ్రేట్, వండర్ఫుల్, హ్యాపీ. అమ్మాయిలు ఓకే హ్యాపీ అంటే ఈ వయసులో అమ్మాయిలు అనిపించుకున్నాడు, అబ్బాయిలు అనిపించుకున్నాడు, హ్యాపీగా ఉంది. మీరు అందరూ రావడం సార్. ఇంకోటి సార్, ఇంత టైం నుంచి ఈ 5-10 నిమిషాలు మాట్లాడడం నా పర్సనల్గా కూడా నాకు తెలియకుండానే మాట్లాడిస్తున్నాను వాస్తవాలు ఫస్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకోటి సార్, మన స్పోర్ట్స్ గురించి చెప్పాలంటే బుస్సాపూర్లో రాష్ట్ర స్థాయిలో కనీవిని ఎరగని విధంగా రాష్ట్ర స్థాయి 33 జిల్లాల మహిళల పోటీ బుస్సాపూర్లో నిర్వర్తించడం, తెలంగాణలోనే బుస్సాపురం గ్రామం మర్చిపోతే విధంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో మన క్లాస్మేట్ల పాత్ర కూడా బాగుంది. ఆ గంగమ్మల వాళ్ళ ఇల్లునైతే మన జగదీష్ గారు గెస్ట్గా వాడినాం సార్. సార్ ఎప్పుడైనా మర్చిపోండి సార్. ఇప్పుడు అల్లాబాద్ వెళ్తుండు సీనియర్ మీటింగ్ బుస్సాపురం ఆంగమ్మ గారు గుర్తు చేసిన సందర్భం సార్. హైలైట్ మన బ్యాచ్కి దక్కుతుంది, అది కూడా గర్వకారణం. మన జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉండిపోయే విధంగా నా ఆధ్వర్యంలో మన క్లాస్మేట్ బుస్సాపురంలో జరగడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మరికొన్ని ప్రోగ్రాంలు ఇంకా చేసుకుందాం ముందు. మీ ప్రోత్సాహం ఖచ్చితంగా ఉండాలా. ఇది ఒక ఫ్యామిలీగా అనుకుందాం. గంగాధర్ ఒక్కడంలో ఇది చేయగలిగినప్పుడు ఈ రోజు నుంచి ఇంతమందిని 100% గ్రూప్లో పెట్టుకున్నా కానీ మీతో అయ్యే పని ఇంత సహాయం చేస్తే
నాలాంటి ఇంకా మనలాంటి ఇంకెందరో తెలిసి తెలియని ఫైనాన్షియల్ కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. దానికి ఉదాహరణ ఒక డాక్టర్ అమ్మాయిని చదివిస్తున్నాం, మెంటర్లో ఒక కమ్మరుల అమ్మాయి గరీబ్ ఉంటే పీడి మనకు సంవత్సరానికి 50,000 ఖర్చు పెట్టి యూజ్డ్ చేపిస్తున్నాం సార్ మన ఆధ్వర్యంలోనే. బాల్కొండల అమ్మాయి ఒక స్పోర్ట్స్ కోటాలో డాక్టర్ సీట్ వస్తే బడ్జెట్ లేదంటే ఆమెకు కూడా ఒక 2 లక్షలు కేటాయించి మా ద్వారా స్పాన్సర్ చేయించి కూడా చేపిస్తున్నాం. సోషల్ వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇన్స్పైర్ మాత్రం నాకు కొందరు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకొని నేను కూడా చేయాలని కోరికతో మాత్రమే చేస్తున్నా. పర్సనల్గా నాకు వచ్చింది ఏం లేదు, వ్యక్తిగతంగా టైము రకరకాలుగా లాస్ అవుతాం. అయినా తెలిసినా కానీ చేయాలని తప్పన మాత్రం పోతుంది. ఎందుకంటే ఎందరో కొందరు ఇప్పుడు ఎస్ఐ ప్రదీప్ ఎలా అయితే చెప్పిందో ఇంకెందరో బాగుపడే ఛాయిస్ ఉంది. మనం చేసే చిన్న పని ఒక ఎస్ఐ ఏంటంటే ఓన్లీ చేసిన 2 lakhs ఆయన వెళ్ళి ఆయన కోర్టు అమ్మాయి వచ్చింది అంటే ఉదాహరణ చెప్పుకోవద్దు అంటే ఆ లైఫే మారిపోయింది. అట్లా ఇందరి లైఫ్లో మారే ఛాయిస్ ఉంది. మీరు సహాయం చేయాలని సహాయపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇంత టైం కూడా నేను ఫస్ట్ టైం మాట్లాడాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Naveen P. G. Vishnu Remix.